వర్కులన్నీ చేశారు, కంటెంప్ట్ కోర్టు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ప్రధానమైనటువంటిది అధ్యక్ష ధరల స్థిరీకరణ నిధి అంటే ఎప్పుడైనా సరే పంటకు ధర పడిపోతే ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి రైతుకు మేలు చేయవలసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. 7,000 కోట్లు పెట్టానంటాడు, 3,000 కోట్లు ఖర్చు చేశానంటాడు. డిపార్ట్మెంట్లో 14 మాసాలు అయింది, ఆ కాగితాలన్నీ వెతుకుతున్నాను. ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఏ పంటకి ఇచ్చాడు, ఏ రైతుకి ఇచ్చాడని భూతద్దంతో ఎతికిన ఏదైతే పేపర్లో పెట్టాడు తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క పంటకి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈరోజు ముర్రోమంటున్నాడు, రైతుల పక్కన మొసల కన్నీరు కారుస్తున్నాడు. నీకు హక్కు ఎక్కడుంది? 5 సంవత్సరాలు పాలించావు. మాట్లాడితే నేనున్నప్పుడు ధర ఎక్కువ వచ్చిందంటాడు, ఇప్పుడు తగ్గిపోయిందంట. అధ్యక్ష మీ జిల్లా వెస్ట్ కూడా చెప్పాలి, మీ జిల్లాలో కొబ్బరికాయ ఈ సంవత్సరం 100% రేటు వచ్చిందా లేదు చెప్పండి. విపరీతం పెరిగింది కొబ్బరి రేటు. కొబ్బరి బొండ కొబ్బరికాయ 10 రూపాయలు ఉంటే ఈరోజు 40-50 రూపాయలు అయింది. అది చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు దయవల్ల పెరగలేదు. ఈరోజు డిమాండ్ పెట్టి బయట రాష్ట్రాల్లో పంట తగ్గింది కాబట్టి పెరిగింది. నీ హయాంలో 1 సంవత్సరం ధర పెరిగితే నేను పెంచేశాను, నా వల్లే వచ్చేసింది. 1 సంవత్సరం తగ్గిపోతే ఉలుకు లేదు పలుకు లేదు. ఇది చౌకబారు మాటలు. ప్రభుత్వం రైతుకి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి. 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ నిధిని పెట్టి ఒక్క పైసా అధ్యక్ష. ఈరోజు నేను ఎంత టెన్షన్ ఎప్పుడు పర్లేదు అధ్యక్ష. 14 మాసాలు అయింది. ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రిగా ఆనందపడుతున్నాను, ఎప్పుడూ లేనటువంటి ఈల్డింగ్స్ వచ్చాయి, ఎప్పుడూ లేనటువంటి ఉత్పత్తులు వచ్చాయి. రైతులు ఒక పక్క ఆనందపడుతున్నారు, ఎప్పుడు ఊహించలేదు అంత విపరీతంగా పంటలు వచ్చాయి. కానీ ఒక పక్క ధరలన్నీ తగ్గిపోతున్నాయి. ఒకటి కాదు 14 మాసాల నుంచి ఇదే పని. అయినా సరే పిరికిగా వెళ్ళిపోలేదు, పట్టించుకోకుండా వదిలేలేదు. ఈరోజు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతు అంటే చెయ్యికి ఎముక లేకుండా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంటే ఇంకొక 100 కోట్లు అప్పు తెచ్చి పెడదాం, కానీ రైతుకి ఇబ్బంది పెట్టకూడదని 14 మాసాల నుంచి రైతు పక్షాన్ని పనిచేస్తుంటే అభినందించవలసింది పోయి కనీసం శాసనసభకు వస్తే ఈ శాసనసభలో ఇవన్నీ ఉంటే వింటే సిగ్గేరు. మాట్లాడితే ఒక మైక్, ఆయన చెప్పిందే ఇష్టం వచ్చినట్టు మాట. సమస్యలు వచ్చాయి అధ్యక్ష. ఈరోజు మిర్చికి సమస్య వచ్చింది. 1 సంవత్సరం 2,400 వస్తే పాడిందే పాడురా అన్నట్టుగా ఆ 2,400 కోట్ల రూపాయలు వచ్చింది, నేనున్నప్పుడు వచ్చింది అంటాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, నువ్వు 1 సంవత్సరాలు ముఖ్యమంత్రివా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రివా? 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఉన్నావు కదా. ఒకవేళ నీ యొక్క కృషితోనే నీ యొక్క శ్రమతోనే రేట్లన్నీ పెరిగితే 5 సంవత్సరాలు రేట్లు పెరగాలి కదా. ఎప్పుడు 12,000 13,000 ఉండేది. 1 సంవత్సరం చైనాలోన మనం ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అక్కడ పంటలు పోవడం వల్ల, కరోనా రావడం వల్ల 1 సంవత్సరం ధర పెరిగితే నేను ఉన్నప్పుడు ఎంత ధర వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ధర తగ్గిపోయిందని పచ్చి అబద్ధాలు. ధర తగ్గిపోయిన చిత్తశుద్ధితో అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు, ఎవరైనా కేంద్ర మంత్రి గారు ఆఫీస్కి వెళ్ళి మంత్రి గారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి అప్పటికే ధరలు ఇంకా పతనమైపోతాయని భయపడి 14,000 కంటే 1 పైసా తగ్గినా మేము ఇంటర్వెన్షన్ ఫండ్ ఇస్తామని ఒక జీవో తెచ్చి మిర్చి రైతులకి ఆదుకున్నాం అధ్యక్ష. ఇక్కడే వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు ఉన్నారు. కోకో అధ్యక్ష అంటర్ పంట, ఈరోజు కొబ్బరిలోని పామాయిల్లోని అంటర్ పంట. ఇదేదో ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి వస్తుంది. 1 సంవత్సరం ఒక రైతు ఒక ఎమ్మెల్యే వచ్చి మాకు అడగలేదు. బాగా రేటు వచ్చేటప్పుడు అడగరు అధ్యక్ష ప్రభుత్వానికి, కనీసం ప్రభుత్వం దృష్టిలో పెట్టరు. ఈ సంవత్సరం ధర కొద్దిగా తగ్గిపోయింది, మా దగ్గరికి వచ్చారు. అది మన చేతిలో లేదు. పరిశ్రమలతో మీటింగ్ పెట్టాం, నేను పెట్టాను, ముఖ్యమంత్రి గారు పెట్టారు, 10 సార్లు పెట్టాం, కొనమని చెప్పాం. మేము కొనలేమండి,
మాకు మీరేం చేసుకున్నా పర్వాలేదంటే ఏమీ చెయ్యలేక మళ్ళీ కోకోకి కేజీకి 50 రూపాయలు నియమించాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా కోకోకి కేజీకి 50 రూపాయలు ఇచ్చి 15 కోట్ల రూపాయలు ఇప్పుడు వెళ్ళి అడగండి. నువ్వు ప్రెస్లో చెప్పడం కాదు, వెస్ట్ గోదావరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కోకో మీద మాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకున్నారో లేదో ఒకసారి నువ్వు అడిగితే వాళ్ళే చెప్తారు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడే మా సాంబా ఉన్నాడో లేదో మా ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి, 10 వంతులు విపరీతంగా పంట వేశారు. ఈ సంవత్సరం ధర పతనం అయిపోయింది. పతనం అవడం కాదు, కొనే నాదుడే లేదు. చంద్రబాబు నాయుడు గారు మనసున్న మనిషి డేరింగ్ స్టెప్ వేసుకొని బర్లీ పొగాకు కొంటామని చెప్పకపోతే ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకి అడ్డు లేకుండా అయ్యే అధ్యక్ష. నేను చూశాను కల్లారా, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, కనీసం పొగాకు కొనే నాదుడు లేడు. ఆఫీసులు కూడా చెప్పారు పొగాకు ఏంటండి మనం కొనమేంటని ఆఫీసుల్లో అడ్డు పెట్టారు. మీరు చెప్పడానికి వీల్లేదు. 300 కోట్ల రూపాయలు నాకు పోయినా పర్వాలేదు రైతులకు ఆదుకోవాలని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్కెట్ ద్వారా పొగాకు కొని ప్రకాశం జిల్లాల రైతులకు ఆదుకుంటే హర్షించాల్సింది పోయి నీకు ఆ నోరు రాకపోతే సైలెంట్గా ఉండాలి. దాని మీద వెళ్ళి రాద్ధాంతం చేశాం. ఇది ధర్మమా? అందుకే నేను ఎప్పుడు కూడా రైతులకు చెప్తాను, చైతన్యవంతులు అవ్వాలి. నేను తప్పు మాట్లాడినా ఈరోజు నేను నిండు శాసనసభలో చెప్పిన ఒక్క అంశమైనా అచ్చెన్నాయుడు మీరు తప్పు చెప్పారు, ప్రభుత్వం నుంచి అమలు చేయనివి మీరు ప్రసంగం ద్వారా చెప్పారని ఒక్కరు చెప్పినా సరే ముక్కు నేలకు తీసుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చెయ్యలేకపోతే చెయ్యలేమని చెప్తా, చేస్తే ధైర్యంగా చేశామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మామిడి చిత్తూరు జిల్లా అధ్యక్ష విపరీతంగా పంట వచ్చింది, కొనే నాదుడే లేడు, ఎవరూ పట్టించుకోలేదు.